హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎంటెక్ తెలుగు ఛానల్. అయితే మేము ముందుకి మీకోసం మంచి ఎర్నింగ్ యాప్ అనేది తీసుకొచ్చాను. ఎర్నింగ్ యాప్ని వచ్చి ఫైనాన్స్ అడ్వైజర్ అనమాట. అయితే ముందుగా ఒక విషయం చెప్తాను మీకు ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎట్టిన వీడియో కొద్దిగా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఏం చేద్దంటే నాకు వాచ్ టైం అని 21 అవర్స్ ఉంది, మరి ఎక్కువ లేదు. వాచ్ చేస్తే మాత్రం ఫుల్ ఎండ్ వరకు చూడండి, అంతే సగం సగం చూసి లైక్ కొట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నారంటే బాగోదు. కొద్దిగా ఎంచేత నాకు వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ కదా, కొద్దిగా వ్యూస్ కూడా వస్తే ఆటోమేటిక్గా రీచ్ అవుతుంటుంది అనమాట. రీచ్ అవుతుందని అలా వెళ్తుంటుంది అనమాట వీడియో. అందు గురించి మీరు అలాగే ఏదోలా యూజ్ చేయాలి. నాకు ఏదోలా మీరు నాకు కానీ చేయించే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వాచ్ టైం తెలుసు కదా, మేము మొన్న చూపెట్టిన 21 అవర్స్ ఉంది. ఇప్పటికి 67 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు చూసాను ఈ రోజుకి. ఈ వీడియోకి ఎంతమంది వస్తారో చూస్తాను. ఒక 3 మెంబర్స్ అన్న 2 డేస్ పెట్టి నుంచి నిన్న 3 మెంబర్స్ పెరిగారు. ఈరోజు ఎంతమంది పెరుగుతారో చూద్దాం. చూసారు కదా, మనకి వాచ్ మీరే చూస్తున్నారు కదా. మరి ఛానల్ క్రియేట్ చేసి 2 months అయిపోతుంది. అప్పుడే మనకి వాచ్ టైం 21 అవర్స్, సబ్స్క్రైబర్స్ 67 ఉన్నారు. అయితే చూడండి, ఇప్పుడు ఫైనాన్స్ అడ్వైజర్ అయితే మీకు చూపిస్తాను ముందుగా ఆ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలన్నది. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతున్నారు చూడండి. మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించకండి, అన్నీ ఇచ్చేయకండి. చూడండి, ఇక్కడ అలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్. అంటే వాళ్ళు ఫోన్ కాల్స్ చేసిన మనకు చేసిన ఏ మెసేజ్ పెట్టినా ఇది అవసరం, ఇది ఇవ్వండి పర్లేదు. కొన్ని వాటికి అడుగుతున్నారు చూడండి. ఇక్కడ కింద డో నాట్ హ్యావ్ అన్ అకౌంట్ క్రియేట్ వన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు. చూడండి, ఇక్కడ ఈ యొక్క సర్నేము ఇవన్నీ అడుగుతున్నారు. మరి మీకు ఇష్టం వచ్చింది ఇచ్చేయండి. ఇక్కడ నేను ఎంటెక్ తెలుగు నుంచి చేస్తాను, మీకు అందరికీ తెలిసిందే. ఈడిఎఫ్ పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకు యాప్ ఒక హోమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట. హోమ్ పేజ్ చూడండి, మీకు ఈ యొక్క సజెషన్స్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క న్యూస్ అన్నమాట, యాప్ సంబంధించింది. ఇక్కడ చూడండి, కొంతమందికి ఏమవుతుందంటే ఆల్రెడీ రిజిస్టర్ అని కొంతమందికి వస్తుంది అన్నమాట. చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది, రిజిస్టర్ కాకపోయినా అంటున్నారు. ఏం చేస్తుందంటే ఈ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ యాప్స్ గురించి ముందుగా చెప్పాను. దాంట్లో రిజిస్టర్ అవుతారు కదా చాలామంది. ఆ రిజిస్టర్ అయినప్పుడు ఇంకా అది కన్ఫర్మ్ అయిపోతుంది అన్నమాట, ఫోన్ నెంబరు పాస్వర్డ్. ఒకవేళ ఆ నెంబర్తో మళ్ళీ ఒకవేళ రిజిస్టర్ చేయాలనుకుంటాయి. అందువల్ల మీకు ఆల్రెడీ రిజిస్టర్ అని వచ్చేస్తుంది. మీరు వెంటనే మీరు దాంట్లో ఏ పాస్వర్డ్ ఇచ్చారో, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ అవుతే మీకు ఓన్ అయిపోతుంది అన్నమాట. మీకు దీంట్లో మనీ అనేది రాదు, మనీ అనేది ఉండదు, క్లీన్ అయిపోయి ఉంటుంది అన్నమాట. మొత్తం ఫస్ట్ నుంచి ఉంటుంది. అది దానికి సంబంధించింది కాదు, పాత యాప్ సంబంధించింది కాదు, కొత్తదే. అలా వస్తుంటుంది అన్నమాట. మీరు ఏం భయపడవద్దు. ఓకే, ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ 4 టాస్క్ అవైలబుల్గా ఉంటాయి. మీకు మొన్న చెప్పాను 2 పేమెంట్స్ తీసుకోమని. ఈ యాప్లో ఇది అలాగే ఇవ్వలేదు. మీకు ఎన్ని కావాలితే అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వన్ ఇది క్లిక్ టాస్క్ ఉంది, 25 ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయి. స్టార్ట్ వర్క్ అని ఇచ్చేస్తే చూడండి, మనకి 10 seconds ఒక టైమర్ వచ్చింది. యాప్ గురించి ఆల్రెడీ చెప్పాను, అలాంటి యాప్స్ గురించి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాట. చూడండి, ఇక్కడ 10 seconds ఒక టైమర్ వచ్చిందా చూడండి. మనకి ఫుల్ యాడ్ కూడా వచ్చింది. చూడండి, మనకి టైమర్ అనేది అయిపోయింది. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది, గో బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ చెప్పాను అలాంటి యాప్స్ గురించి మీకు. ఇక్కడ చూడండి, మనకి 1 ఇంప్రెషన్కి ఎంత మనీ అని ఇస్తున్నారని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి 2 పైసా అనేది ఇస్తున్నారు. చూసారు కదా మీరు, వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత 2 పైసా ఇస్తుంది. మళ్ళీ ఫుల్ యాడ్ వస్తుంది మనకి. ఓకే, యాడ్స్ అనేవి క్లారిటీగా ప్లే అవుతున్నాయి. మీరు యూజ్ చేయొచ్చు యాప్ని అయితే. విత్ ఇన్ 24 hours మీ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హిస్టరీ, డౌన్ టీము, మీరు ఒక నోటిఫికేషన్స్, మనకి ఏ నోటిఫికేషన్స్ వచ్చాయో చెక్ చేయండి. ఇక్కడ టెస్ట్ అనేది ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ యాడ్ వస్తుంది. ఈ టెస్ట్ అనే ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ టాస్క్, వాలెట్, హిస్టరీ. మన హిస్టరీ అంటే మన పేమెంట్ పెండింగ్లో ఉందా, సక్సెస్ అయిందా అనేది ఇక్కడ వస్తుంటుంది అన్నమాట. మనకి ఇంకా ఏ పేమెంట్స్ పెట్టలేదు కాబట్టి మనకి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ టీం కూడా లేరు నాకు ఇప్పుడు కదా మీ ముందే కదా రిజిస్టర్ అయ్యాను, మన టీం కూడా ఉండరు. చూడు, నో డేటా ఫౌండ్ మీ ముందే. నా యొక్క రెఫరల్ కోడ్ 567203. ఈ యొక్క రెఫరల్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా వాళ్ళు పేమెంట్ పెట్టినప్పుడు అలా మీకు సమ్ అమౌంట్ అంటూ వస్తుంది అన్నమాట. డైలీ మీరు ఆ అమౌంట్తో మీరు డైలీ రీడింగ్ పెట్టేసి 10 రూపీస్ అవుతుంది. మీరు పేమెంట్స్ అయితే తీసుకోండి, ఎన్నైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఉంది యాప్ పనిచేసే వరకు. నాకు చెప్పాను కదా మీకు 10 seconds ఒక టైమర్ వచ్చింది. నా యొక్క రెఫరల్ కోడ్తో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు క్లోజ్ చేసిన యాడ్స్ వస్తున్నాయి. ఇక్కడ షేర్ చేయాలి, ఇంకా వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. సో వాట్సాప్లో షేర్ చేయడం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ ఈ యాప్ ఇది క్లోజ్ కాపీ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఇంక ఈ వీడియో అంతే.